ఇవ్వలేదు. కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ చంద్రశేఖర్ రెడ్డి సార్ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా మీరు అల్టిమేట్లీ మాట్లాడండి అమ్మా, ఎవరు వద్దని లేదు సార్. చైర్మన్ గారు పదే చెప్తా ఉన్నాం ఈ సభలో సార్, మా ఇష్టాలకు ఎవరికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. చైర్మన్ గారు కన్సిడర్డ్ డెసిషన్ తీసుకున్న తర్వాత వీఆర్ హియర్ టు ఇంప్లిమెంట్. ఓ పని చేయండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీకు చైర్మన్ గారి మీద నమ్మకం లేదు, ఆయన కాంపిటెన్సీ మీద నమ్మకం లేదంటే మీరు వెళ్ళి కూర్చోండి. చైర్మన్ ప్లేస్ లో ఆయన సమాధానం చెప్పలేడా? చైర్మన్ గారు సమాధానం చెప్పలేడా? మీరే చెప్పాలా? చైర్మన్ గారి సమర్థత మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంత్రి గారు, చైర్మన్ గారు నేను మాట్లాడుతున్న మధ్యలో మీరెందుకు? ఆయన సమర్థత మీద మీకు నమ్మకం లేదా? వీఆర్ హియర్ టు రెస్పెక్ట్ హిమ్. నేను ఒకటే కోరుతున్నాను సార్, ఇంతకుముందు చెప్పాల్సినంత చెప్పాము. వీఆర్ హియర్ ఫర్ ద డిస్కషన్. ఇవాళ నేను ఒకటే, అందరినీ మాట్లాడనివ్వండి. సభ ఈ రోజు ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు తొందరగా ముగించేసి వాకౌట్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దు. సభని తొందర పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా సమాధానం ఈ సభ నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. హ్యావ్ ది పేషెన్స్. మా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బట్టగాల్చి ముఖానేసి వినకుండా మేము వెళ్ళిపోతాం వాకౌట్ అనేటువంటి విధానాన్ని మానుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం చెప్పేటువంటిది ఓపికగా వినమంటున్నాం సార్. థ్యాంక్ యూ. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కనుక ఈ రోజుతోటి ఇరు వర్గాలకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దీన్ని మర్యాదగా కొనసాగించి మర్యాదగా క్లోజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. తమరు పార్టీలకు టైం చెప్పారు సార్. వైసీపీకి ఎంత చెప్పారు? 30 minutes, తెలుగుదేశానికి 30 minutes. ఎంత? ప్లీజ్ ఉండండి, కూర్చోండి. ఏంటిది? ఈ డిస్కషన్కి గంట టైం తీసుకోవడం జరిగింది. గంట టైంలో వైసీపీకి 30 minutes, టీడీపీకి 20 minutes, మినిస్టర్ రిప్లైకి 10 minutes. అది అధికారులు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ప్రకారం వచ్చినటువంటి టైం అది కాదు సార్. మెంబర్స్ విల్ హ్యావ్ ఏ టైం సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ నాయుడు గారు. గవర్నమెంట్ రిప్లై హ్యాస్ టు బి వెరీ కేటగారికల్లీ క్లియర్ సార్. గవర్నమెంట్ కెనాట్ బి డిసైడెడ్. గవర్నమెంట్కి మీరు సఫిషియంట్ టైం ఇవ్వండి. ఎందుకంటే సార్ ఇది పార్టీలకు టైం ఉంటుంది కానీ గవర్నమెంట్కి టైం ఉండదు సార్. అది మీ దృష్టిలో పెట్టుకోండి. మీరు కూర్చోవాలి. సార్ దయచేసి పార్టీలకు టైం ఉంటుంది కానీ ప్రభుత్వానికి టైం ఉండదు సార్. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది సార్. లెట్ దెమ్ హ్యావ్ ది పేషెన్స్. నా రిక్వెస్ట్, సభ్యుడు నాకు తెలిసి వైసీపీనో కాదో కూడా తమరు ఒకసారి క్లారిఫై చేస్తే బెటర్ సార్. తమరు ఫస్ట్ పిలిచినటువంటి సభ్యుడు వైసీపీ అని కేటగిరీలో పిలిచారు సార్. మీరు నాకు తెలిసినంత వరకు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినట్టు గుర్తుంది సార్. మరి తమరు వైసీపీ అని పిలిచారు, అందుకని ఏ టైంలో అతన్ని పెడుతున్నారు? పక్కన ఆ శ్రీనివాస్ నాయుడు నేను ఇండిపెండెంట్ నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నట్టున్నారు సార్. సపోర్ట్ మిగిలిన సభ్యులు ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీ అడుగుతున్నారు. దయచేసి మీరు స్పష్టత ఇవ్వండి సార్. లెట్ us not be biased. వైసీపీ అని చెప్పి ఇండిపెండెంట్ సబ్సిడీకి ఇచ్చారు. ఇండిపెండెంట్ సభ్యుడికి ఎంత టైం కేటాయిస్తారో కూడా తమరు చెప్పండి సార్. పార్టీ బలాల ప్రకారం పోతే ఇండిపెండెంట్ కి ఎంత టైం కేటాయిస్తారో కూడా మీరు చెప్పండి సార్.